మనం ఎప్పుడు కూడా మౌలానా ఆజాద్ జయంతి, మహాత్మా గాంధీ జయంతి, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, పూలే జయంతి అని జయంతోత్సవాలు జరుపుకుంటున్నాం, దండలు వేసుకుంటున్నాం. కానీ ఆ నాయకుల గురించి మనం చరిత్ర తెలుసుకోవాలి. ఆ నాయకులు దేని గురించి పాటుపడ్డారు, ఈ సమాజానికి ఆ నాయకులు ఏం చేశారు అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. మనం స్లోగన్స్ అయితే ఇస్తాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధిస్తాం అని. కానీ ఆయన ఆశయాలు ఏంటి, ఆయన ఏ దిశగా ఆయన పయనించారు అనేది ముఖ్యం. ఇక్కడ ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే, ఒక స్కూల్లో ఒక పిల్లవాడిని వారి తల్లిగారు స్కూల్లో జాయిన్ చేస్తే, ఆ స్కూల్లోని క్లాస్ రూమ్లో ఆ అబ్బాయికి రానివ్వలేదు. ఆ అబ్బాయికి మీరు మంచినీళ్లు తాగాలంటే అక్కడ వెళ్ళి తాగాలి అని చూపించడం జరిగింది. ఆ స్కూల్లో మీరు క్లాసులో పాఠాలు నేర్చుకోవాలంటే ఈ క్లాస్ రూమ్లో కాదు, గుమ్మం బయట కూర్చొని మీరు పాఠాలు నేర్చుకోవాలని ఆ స్కూల్లో చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయి ఆ చిన్న వయసులోనే ఆయన తల్లిని అడగటం జరిగింది, అమ్మా నాకైతే క్లాస్ రూమ్లో రానివ్వటం లేదు, బయట కూర్చోమంటున్నారు, ఏమిటిది, ఎందుకు? నాకు కూడా 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి కదా, నేను కూడా మానవుడి కదా, మేము కూడా మానవులమే కదా, వాళ్లకు మాకు తేడా ఏమిటి, ఎందుకు నాకు బయట కూర్చోమంటున్నారని ఆ అబ్బాయి తల్లిని అడగటం జరిగింది. అప్పుడు ఆ తల్లి గారు ఏమన్నారంటే, బాబు ఇది నేను నువ్వు చెప్పేది కాదు, ఈ స్కూల్ మాస్టర్లు చెప్పేది కాదు, మన పుస్తకాల్లో రాసి ఉంది, ఇది మేము బయట కూర్చోవాలని తల్లి గారు చెప్పడం జరిగింది. ఎంత విడ్డూరం చూడండి. అప్పుడు ఆ అబ్బాయి అనుకున్నాడు, ఆ అబ్బాయి తల్లితో అన్నాడు, అమ్మా పుస్తకాల్లో రాసిన ప్రతిదీ కూడా నిజమేనా, వాస్తవమేనా, న్యాయమేనా, అన్యాయం కూడా ఉండవచ్చు కదా పుస్తకాల్లో రాసిందని ఆ అబ్బాయి తల్లిని అడగడం జరిగింది. ఆ ఆలోచనే ఈరోజు భారత రాజ్యాంగం. ఆ చిన్నప్పుడు ఆ వయసులో ఆ పిల్లవాడి ఆలోచనే ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం అందించబడిన పుస్తకం. అప్పుడు ఆ అబ్బాయిని బయట కూర్చోబెట్టిన పుస్తకం ఏదంటే మనుస్మృతి. మనుస్మృతికి వ్యతిరేకంగానే భారత రాజ్యాంగం. ఇది చాలా మందికి తెలియని విషయాలు. ఇది మనుస్మృతిలో ఏముందంటే అంటరానితనం, దళితులకు వేరే కూర్చోబెట్టాం. మన మానవ సమాజంలోనే అనేక కులాలు, అనేక వర్గాలను చేసిన పుస్తకం మనుస్మృతి. దానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు చేసిన పోరాటం ఫలించి భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని అందించబడటం జరిగింది. అలాగే అంబేద్కర్ గారు బాగా చదువుకొని అనేక డిగ్రీలు పొందిన తర్వాత ఆయన గుజరాత్లో ఉద్యోగానికి వస్తే, ఆ ఉద్యోగంలో కూడా ఆయనకు అక్కడ గుమస్తా ఏమన్నాడంటే, మీరు ఆ కుర్చీలో కూర్చొని ఉద్యోగం చేయండి, కానీ మీరు మంచినీరు మా కుండలో తాగకూడదు, మీకు మంచినీరు వేరే ప్రదేశంలో పెట్టే అక్కడ తాగండి, మీరు భోజనం చేయాలంటే అక్కడ కూర్చొని చేయండి అని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అప్పుడు ఆయన అంబేద్కర్ గారు ఏడుస్తూ, నా సమాజానికి నాకు ఎందుకు ఈ బాధలు, నేను చేసిన తప్పేంటని ఆలోచిస్తూ ఆయన అక్కడి నుంచి రైల్వే స్టేషన్లో ఎక్కి ప్రయాణం చేయడం జరిగింది. అక్కడే మనం ఈరోజు కూడా దీక్షా దివస్ అని అక్కడ ఒక ప్రదేశం, దీక్షా స్థల్ అని ఒక ప్రదేశం ఉంది. మరి ఇటువంటి బాధల నుంచి అంబేద్కర్ గారు అనుభవించారు కాబట్టే ఈ దేశానికి ఏమన్నా చేయాలి, ఈ దేశ సమాజానికి ఏమన్నా చేయాలి, ఈ దేశంలో ఉన్న మానవులందరూ, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సమానమే అని అంబేద్కర్ గారు ఆలోచించడం జరిగింది. అంబేద్కర్ గారి ఆలోచన ఏదైతే ఉందో మానవులందరూ సమానమే అని 1400 సంవత్సరాల కిందే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఏమన్నారంటే, ఈ మానవ జాతి అంతా ఒకటే, మీరంతా ఒకే తల్లి తండ్రి బిడ్డలు, మీరు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదని 1400 సంవత్సరాల కిందే మహాప్రవక్త ముహమ్మద్ గారు చెప్పడం జరిగింది. అదే ఖురాన్లో కూడా ఉంది. దీనినే అంబేద్కర్ గారు పాటిస్తూ ఆయనకు అవకాశం వచ్చినప్పుడు రాజ్యాంగంలో మానవులందరూ సమానమే, అగ్రవర్ణాలు లేదు, ధనిక వర్ణాలు లేవు, అలాగే అంటరాని వాళ్ళు కూడా లేవని ఈరోజు ఆయన రాజ్యాంగం రాయటం జరిగింది. మరి